రాజేంద్రనగర్ మున్సిపల్ శాఖ పరిధిలోని మైలార్దేవుపల్లి వార్డు మున్సిపాలిటీలో అవినీతి తిమింగలం బయటపడింది. ₹1,00,000 లంచం ఇవ్వకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ చేస్తామని బెదిరించి లంచం డిమాండ్ చేశాడు బిల్ కలెక్టర్ మధు. అందులో భాగంగా ₹45,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అధికారి మధు ఇక ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ అవినీతి బాగోదం వెనుక ఇంకెంతమంది అధికారులున్నారన్న కోణంలో విచారిస్తోంది అవినీతి నిరోధక శాఖ. ఇదే అంశంపై మా ప్రతినిధి హరికృష్ణ మరిన్ని వివరాలను అందిస్తారు. రాజేంద్రనగర్ మున్సిపల్ పరిధిలోని మైలార్దేవులపల్లి వార్డ్ ఆఫీస్లో అవినీతి తిమింగలం బయటపడింది. ₹1,00,000 లంచం ఇస్తే తప్ప మీ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ పెనాల్టీ వేసి అధికంగా వేస్తానని చెప్పేసి ప్రజలను భయభ్రాంతికి గురి చేశారు. ఈ భయభ్రాంతికి గురి చేయడంతో ప్రజలు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ లంచకొండిలా భర్తం పడుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం మైలార్దేవులపల్లిలోని వార్డ్ ఆఫీస్ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇందులో పనిచేసే బిల్ కలెక్టర్ మధు ఏదైతే ప్రజల నుంచి కూడా ₹1,00,000 వరకు లంచం డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ చేసి మీ ప్రాపర్టీ ట్యాక్స్ పెనాల్టీ వేసి అత్యధికంగా వేస్తాను లంచం ఇవ్వకపోతే అంటూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశారు. భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో కూడా ప్రజలు ఏసీబీ ఆఫీస్ని అయితే ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన నేపథ్యంలో కూడా ఆ ఏసీబీ అధికారులు ఈరోజు ₹45,000 లంచం ఇస్తూ ఈ యొక్క బిల్ కలెక్టర్ని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే విజువల్స్ మనం క్లియర్గా గమనిస్తే మాత్రం ఆ విజువల్స్లో కనిపించవచ్చు. ఎవరైతే బిల్ కలెక్టర్ ఉంటాడో బిల్ కలెక్టర్ని ఏసీబీ అధికారులు ఆ యొక్క పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకొని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ యొక్క లంచం అయితే ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క లంచం ఎంత గవర్నమెంట్ ఆఫీసులలో ఎంతోగానో సరే అవినీతులు మొత్తం కూడా కూరుకుపోయిన పరిస్థితి అయితే సేవ చేయాల్సిన అధికారులే ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి లంచం వసూలు చేస్తూ కూడా అవినీతికి పాల్పడడం ఏంటని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే బిల్ కలెక్టర్ మధు ఉంటాడో మధు పైన ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ₹45,000 అయితే తీసుకుంటున్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ చేసి అతన్ని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన వెనుక ఈ యొక్క బిల్ కలెక్టర్ మదే కాకుండా ఇంకా 2-3 అధికారులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఏసీపీ అధికారి డిఎస్పీ స్థాయి అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే బిల్ కలెక్టర్ ఉన్నాడో బిల్ కలెక్టర్ మధును అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క సంఘటన వెనుక ఇంకా 2-3 అధికారులు ఉన్నట్టు కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మొత్తానికి ఏదైతే అంటే ఎంతో కాలంగా నుంచి కూడా అటు జిహెచ్ఎంసీ పరిధిలో సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తిగా వసూలు చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీకి సంబంధించిన అధిష్టానం అనుకుంటుంది. అయితే ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా అంటే ప్రజలకు వివిధ రూపంలో కూడా అంటే వారికి సంబంధించి ఆఫర్లు ఇస్తూ కూడా ఈ వరకు పెనాల్టీ లేకుండా కట్టే అవకాశం కూడా జిహెచ్ఎంసీ కల్పిస్తుంది. అయితే ప్రజల నుంచి ఇట్లా ఏ విధంగా ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్సీలు కానీ ఇతర బిల్లులు కానీ ఏ విధంగా వసూలు చేయాలని చెప్పేసి అటు అధిష్టానం భావిస్తుంటే అధికారులు మాత్రం ఈ యొక్క ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ లంచం ఇస్తే తప్ప ఈ యొక్క అంటే ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ కాకుండా ఇంకా పెనాల్టీ ఎక్కువగా వేసి మీ యొక్క రక్తాన్ని తాగుతామన్న తీరుగా అయితే అధికారులు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు రాజేంద్రనగర్ జిహెచ్ఎం మున్సిపాలిటీ పరిధిలోని మైలార్దేవులపల్లి వార్డు పరిధిలో అయితే బిల్ కలెక్టర్ మధు అయితే ఈ యొక్క అవినీతి భాగవతం అయితే బయటపడింది. ఏసీబీ అధికారులు అయితే బిల్ కలెక్టర్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ యొక్క సంఘటనకు సంబంధించి 2-3 అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ₹1,00,000 అయితే డిమాండ్ చేయగా ₹45,000 లంచం తీసుకుంటుండగా అధికారులకైతే పడ్డుపడ్డారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున అయితే దీనిపైన అంటే ఏదైతే అధికారులు సేవ చేయాల్సిన అధికారులు ఇట్లా చేయడం ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే అవినీతి భాగవతం అయితే ఏసీబీ పడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి అయితే. కెమెరామ్యాన్ చైతన్యతో హరికృష్ణ, బిగ్ టీవీ.